తప్పుకొని వీళ్ళందరం చేసినటువంటి ఇది ఆయనకి ఏ పదవన్నా తక్కువేనండి. ఒక్కొక్కరు ఉంటారు పదవి కొన్ని తెస్తారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. మనం అందులో రెండో క్వశ్చనే లేదు. ఆయన కావాలనుకుంటే ఎన్నో పదవులు ఇప్పుడు అటు తెలంగాణలోనే ఇటు ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల పార్టీని నడిపించి 2 చోట్ల అక్కడ కూడా ప్రభుత్వాన్ని తెచ్చే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నిజంగా ఉంది, నిజంగా ఉంది. తెలంగాణలో ఇంకా ఉందా పార్టీయా? ఎందుకు లేదండి, పార్టీ ఉంది, మనుగడ ఉందా? ఎందుకు లేదు? చెప్పేదానండి ఆయనకు ఆ సత్తా ఉంది. కానీ ఇక ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఫిక్స్ అయిపోయాడంటే రాష్ట్రం విడిపోయింది. ఇక్కడ ప్రజలు నన్ను ఫస్ట్ ఎన్నుకున్నారు, ఇక ఈ ప్రజలకే ఇక్కడ సేవ చేద్దాం అనే దీని మీద ఇక్కడ ఇది అయిపోయింది. రైట్. అయితే రీసెంట్గా నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇచ్చారు, పార్టీ ప్రెసిడెంట్ చేశారు. మరి సీఎంని ఎప్పుడు చేయబోతున్నారు? సీఎం అంటే ఏమంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకోవట్లేదు. మన మీటింగ్లో కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారే మా బాస్ అన్నారు. నారా లోకేష్ గారు కావాలంటే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టగలరు. కానీ ఆయన కూడా ఏదో ఆషామాషిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి, అది కూడా చెప్పాలి. ఆయన కూడా కార్యకర్తలా కష్టపడ్డాడు, పార్టీలో ఎన్నో అవమానాలు పొందాడు, అవతల నుంచి ఎన్నో మాటలు మాట్లాడాడు. ఇందాక మీరు చెప్పిన వాళ్ళ నానా రకాల మాటలు మాట్లాడారు. ఇంకొకరు అయితే మంగళగిరి సేపు కాదు, విజయవాడ ఈస్టో లేదా విశాఖ ఈస్టో అలాంటి చోట్లకి గెలుద్దాం అనుకునేవాళ్ళు. ఓడిన చోటే గెలవాలని పట్టుబట్టి మంగళగిరిలో పోటీ చేసి గెలిచాడు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పార్టీ కోసం పడిన కష్టాలన్నీ అందరికీ తెలుసు. పార్టీలో ఉన్న వాళ్ళకి ఆయన పడిన కష్టానికి గుర్తింపుగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను. నారా లోకేష్ బాబు గారు పడిన కష్టానికి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు కుమారుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలంటే ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు వరకు ఎందుకు? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ లేదా ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు సొంత పార్టీల్లో వాళ్ళు అసలు ఇవన్నీ లేకుండా ఇచ్చేసేవాళ్ళు కదా. కష్టపడి పడి 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 పార్టీని కూడా లైన్లోకి తీసుకొచ్చి మెంబర్షిప్ పెట్టి కార్యకర్తల సంక్షేమ నిధిని పెట్టి కష్టపడుతున్నాడు. కాబట్టి ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కుమారుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాలా. తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి తగ్గ నాయకత్వ తగ్గ లక్షణాలు ఉన్నాయి, ఆ పోరాట పడిమ ఉంది, ఆ తగ్గ పదవి. కాబట్టి అదే వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు కుమారుడిగా ఇవ్వాలంటే ఆయన యాక్టివ్ అయిన రోజే ఇచ్చేసేవాళ్ళు. అది ముఖ్యమంత్రి పదవి, ఇవన్నీ పదవులు అంటే దీన్ని బట్టి వస్తాయి. మనం రేపు అయిపోతాడో మనం అనుకోకూడదు ఇవన్నీ. అందులో కూటమి ప్రభుత్వం, ఆ మాటలు నేను మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ వేరు కాబట్టి. అమరావతి వద్దు మావిగన్ ముద్దు అని చెప్పేసి జగన్ పార్టీ నేతలు కానివ్వండి, ఈవెన్ జగన్ కూడా డైరెక్ట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరేం చెప్తారు? ఇప్పుడు మావిగన్లో బేసిక్గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతి ఒకటే డెవలప్ అయితే ఎలాగా అని చెప్పేసి ఆయన 4ంటిగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెబితే కరెక్ట్గా ఫస్ట్ 4:30కి ప్రెస్ మీట్ పెట్టింది నేనే. మావిగన్ అంటే ఆయన చెప్పింది ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అదే అండి, మీరు 3 రాజధానులను ప్రకటించారు, ఒకవేళ ఒంగోలు గుంటూరు మధ్యలో ఉంటే ఏం పేరు పెడతారు అని మాట్లాడినటువంటి వ్యక్తిని నేనే చెప్పేదానండి. ఈ కరెక్ట్ కాదు, అదేంటంటే కామెడీగా ఉంది. మావిగన్ అనేది ఒక కామెడీగా ఉంది. ఒక ముఖ్యమంత్రి చేశాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. మరి ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతున్న రోజు హడావుడిగా ఆ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అసలు ఆ పేరు పెట్టకూడదు. మీరే 3 రాజధానులు అన్నారు, మీరే అమరావతిని నానా రకాలుగా మాట్లాడారు. తర్వాత మళ్ళీ మీరే మరి మీరున్నప్పుడు ఏమైపోయింది? అది మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏమైపోయింది? 3 రాజధానుల మాట కాకుండా ఇలా 3 మధ్యలో పెడతానని, సరే మేము ఒప్పుకుంటాం, ఒప్పుకోపోతాం, ప్రజలు ఒప్పుకుంటారు, ఒప్పుకోపోతారు, పక్కన పెట్టండి. మీరే మాట్లాడాలిగా ఆ మాట. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆ రోజు చెప్పాల్సిన మాట పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే రోజు ఆగమేఘాల మీద చెప్పాల్సిన అవసరం ఏముంది?
చెప్పండి, మీకు 5 ఏళ్ళు టైం ఇచ్చారు కదా, 5 ఏళ్ళు టైం ఉంది కదా, 5 ఏళ్ళలో మాట్లాడాల్సిన మాట 3 రాజధానుల మాట మాట్లాడారు కదా. మరి ఈ మావి గన్ మాట కూడా ఆ రోజు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండేది. మీరు ఆగమేఘాల మీద మొన్న మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఆయన మాట్లాడిన డైలాగ్ని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాట కాదు అది. ఏదో మామూలు ఇప్పుడు మంచమని చెడవని ముఖ్యమంత్రి చేశాడు కదా. ఇది ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అసలు ఆ రోజు మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు. ఆ మావి గన్ అనే మాట చాలా కామెడీగా ఉంది. ప్రజల్లో చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆ విషయాన్ని.